ది హర్రర్ స్టోరీ, ది హర్రర్ స్టోరీ అంటూ మిమ్మల్ని ఎంతగానో థ్రిల్లింగ్ చేస్తూ బోలెడంత వినోదాన్ని పంచాడు మీ డైరెక్టర్ సమీర్ వన్నె. ఈ చిత్రాన్ని ఇంతగా సక్సెస్ చేసిన మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక అనాథ అంటూ ఇద్దరు అనాథలు ఒక జమీందారు మధ్య అన్నం గురించి, ఆకలి విలువ గురించి సాగే ఒక వినూతనమైన గొప్ప కథాబలం ఉన్న చిత్రాన్ని మనకు అందించాడు మన సమీర్ వన్నె. ఇక ఈ మధ్యనే ర్యాగింగ్ బారిన పడి బలైపోయిన మన రిషితేశ్వరి, సాయినాథుల ఆత్మహత్యల ఇతివృత్తంతో రూపొందించబడిన లఘు చిత్రమే డోంట్ ర్యాగింగ్ ప్లీజ్. ఇక నుంచే ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు తలెత్తకుండా ఉండాలని ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది మన సమీర్ వన్నె. మా తమ్ముడు ఎక్కడ ఏం చేసావంటే మాకేం తెలుసు, వెళ్ళెత్తుకోపోయి వాడేమన్నా చేసుకోవాలా? ఒక్కొక్కరికి బొచ్చు లోడ్ తీసి బోరింగ్ పంప కింద పాతేడతా. అమ్మో ఆ ఫోటోలు. ఇక తన గురువు పూరి జగన్నాథ్ గారు ఇచ్చిన ఐడియాతో వేమన పద్యంలోని సారాంశం ఆధారంగా తప్పు అనే అంశం చుట్టూ ఇద్దరు స్నేహితుల మధ్య సాగే ఒక సరదా గమ్మత్తైన కథే ఏ వేమన. ఇలా తనకు వరుసగా 4 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు అండ్ శ్రేయభిలాషులకు అండ్ స్నేహితులకు మన సమీర్ వన్నెనే ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా అంటున్నాడు. సరే పిలుద్దాం. మా సమీర్ వన్నెరా, దా కూర్చో. నమస్తే, నేను మీ సమీర్ వన్నె. ఏంటండి అందరు బాగున్నారా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ దసరా, బాగా ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ నాకు ఈ మధ్య వరుస హిట్స్ ఇచ్చారు ది హర్రర్ స్టోరీ, అండ్ నెక్స్ట్ అనాథ, డోంట్ ర్యాగింగ్ ప్లీజ్, అండ్ రీసెంట్గా వేమన పూరి జగన్నాథ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఇచ్చిన షార్ట్ ఫిల్మ్ అది. అండ్ వీటి గురించి, ఈ సక్సెస్ గురించి మీతో ప్రత్యేకంగా నా సక్సెస్ని మీతో ఎంజాయ్ చేద్దామని ఈ చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. ఓకే, కాసేపు సోచ్ చెప్పను, పటాపటా లాగించేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే ది హర్రర్ స్టోరీ 2 అని కాదు, 1 బాగా సక్సెస్ అయింది. దాన్ని మించి W2ని ఇంకా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అండ్ నెక్స్ట్ అనాథ కూడా ఒక ఇద్దరు అనాథలు అండ్ ఒక జమీందారు చుట్టూ తిరిగే ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్, ఆకలి విలువ, అన్నం విలువ గురించి ఒక మంచి కథా చిత్రం. అది కూడా కథాబలం ఉన్న చిత్రం, ఆ చిత్రానికి కథే బలం. సో అలాంటి సినిమాని కూడా మీరు ఇంతగా ఆదరించినందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఆ చిత్రం కాస్త యూట్యూబ్లో ఆడియో ట్రబుల్ ఉంది, సో మీరు ఏమనుకోవద్దు, సారీ. అండ్ బట్ దాన్ని నేను ఫేస్బుక్లో అవైలబుల్లో ఉంది. నా ఫేస్బుక్ ఐడి సమీర్ వన్నెకి మీరు యాడ్ రిక్వెస్ట్ పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. సో అందులో నేను ఈ మధ్య చేసిన అన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, దాంట్లో కూడా అవైలబుల్, చూడొచ్చు. మనం అనాథ సినిమా దాంట్లో అవైలబుల్ ఉంది, తప్పకుండా చూడండి వాళ్ళు, ఓకేనా? అండ్ నెక్స్ట్ డోంట్ ర్యాగింగ్ ప్లీజ్. ఈ మధ్య ర్యాగింగ్ అండి సరదా సంస్కృతిగా మొదలైంది అది. సో కొంతమంది జోక్గా లైక్గా తీసుకుంటారు, కొంతమంది ఏమో సీరియస్ చిన్న వాటికి ఎమోషనల్గా ఫీల్ అయ్యి క్షణికావేశంలో సూసైడ్స్ ఇలాంటివి అటెంప్ట్ చేస్తున్నారు. సో ఇలాంటివి జరగకుండా నాకు కాస్త మోటివేట్ చేసేలా ఉండాలని ఒక ఉద్దేశంతో నా వంతుగా ఒక దర్శకుడిగా నాకు మొన్న వరంగల్ సాయినాథ్ గాని ఆత్మహత్య, అండ్ నెక్స్ట్ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో మన రిషితేశ్వరి వీళ్ళ ఆత్మహత్యలు నన్ను బాగా కదిలించి ఇలాంటివి జరగకుండా ఉండాలి. సో అందరూ చదువుకోవడానికి వచ్చారు, అన్నదమ్ముల కలిసి చదువుకోవాలి, మంచి స్థాయికి రావాలంటే తప్ప ఈ ర్యాగింగ్ ఇలాంటివి సో ఇది నుంచి మానేయండి, ఓకే? ర్యాగింగ్ విషయ సంస్కృతి మనకొద్దు, సో అది ఇక్కడ నుంచి ఆపేయండి, సరేనా? డోంట్ ర్యాగింగ్ ప్లీజ్. సో ఈ మాటని నేను నా సినిమా రూపంలో ఇద్దరు అన్నదమ్ములు అండ్ ఒక డెన్నీ అనే సీనియర్ గ్రూప్ ర్యాగింగ్ నేపథ్యంలో జరిగిన ఎమోషనల్ ఎంటర్టైనర్, దీన్ని కూడా చాలా బాగా ఆదరించారు మీరందరూ. సో దీనికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ కమర్షియల్ ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ నాది రే బావా. నాలుగు ఇప్పుడు నా షార్ట్ ఫిల్మ్స్ అన్నింటిలో అయితే ఫామ్లో ఉంది, బాగా 75 వ్యూస్ వచ్చాయి. సో ఒక సెల్ ఫోన్ కెమెరా చేసిన ఇంతగా ఆదరించారంటే దాన్ని వీడియో కెమెరా మంచి డిజిటల్ కెమెరాతో తీస్తుంటే మీరు ఇంకా చాలా బాగా రిజల్ట్ ఇచ్చేవారు, నాకు తెలుసు. బట్ ఇలా ఉన్న కానీ అడ్జస్ట్ చేసుకొని నన్ను ఆదరించినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ ఈ చిత్రంలో నటించిన నాతో పాటు అఫ్రోజ్, మా అన్నయ్య అఫ్రోజ్ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను, చాలా బాగా సహకరించారు అఫ్రోజ్. అండ్ నెక్స్ట్ కమర్షియల్ అంటున్నారు ఇది. అండ్ నెక్స్ట్ ఈ రే బావా యూత్ఫుల్ అంటే దాదాపు మనం రే బావ అంటే మనకి ఫ్రెండ్స్ని దాదాపు మనం బావ రే బావ అని పిలుస్తుంటాం కదా. ఈ నేపథ్యంలో సాగే కదా ఇది రే బావ, సరదాగా లవ్ గురించి. అంటే మనకి డబ్బులు అవసరం ఉన్నంతసేపు మనం బావ అని లాగిస్తుంటాం, కానీ కొన్ని విషయాలు చెప్పం, కొన్ని దాస్తుంటాం. సో ఇక్కడ మాత్రం దూరం చేయకూడదు, డబ్బు దగ్గర మాత్రం బంధాలు కలుపుకోకూడదు. ఇలా ఒక మంచి మెసేజ్
కూడా ఉంటుంది ఈ మూవీలో. సో ఇది కూడా తప్పకుండా చూడండి, వాళ్ళు చూడండి, బాగుంటుంది, ఎంటర్టైన్ చేస్తుంది, డైలాగ్స్ చాలా బాగుంటాయి. చెప్పుకుంటే ఏంటి బాబు నువ్వు సున్నం కొట్టిన తర్వాత అన్నం తింటాం, ఇలాంటి డైలాగ్స్. అండ్ నెక్స్ట్ ఇంకో డైలాగ్, నా ప్రేమ తెల్లారుజామున 3:30కి తీరం దాటింది, ఇప్పుడు నేను దారం పట్టుకుని లాగిన ఏం లాభం చెప్పు. ఇలాంటి డైలాగ్స్ చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ అండ్ డోంట్ ట్రాకింగ్ ప్లీజ్ తర్వాత రిలీజ్ చేశాను. సో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది అసలు లేట్ అయింది, కొన్ని ప్రాబ్లమ్స్, ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయింది. అది వచ్చేసి పూరి జగన్నాథ్ షార్ట్ ఫిల్మ్స్ కాంటెస్ట్లో మా గురువు గారు పూరి జగన్నాథ్ గారు ఇచ్చిన మంచి ఐడియా. అది ఏంటంటే వేమన పోయం, తప్పు చేయగలరు తమ తప్పులు తాము ఎరుగురు అనే పోయంలోని సారాంశం ఆధారంగా రూపొందించబడిన చిత్రం హే వేమన. సో నేను టైటిల్ కూడా ఇక అదే సరదాగా వేమన మీద ఏదైనా పెడదామని హే వేమన. సో కమర్షియల్గా వర్కౌట్ అయింది, దాన్ని కూడా చాలా బాగా ఆదరించారు. అండ్ 10 నిమిషాల పాటు అది కూడా సరదాగా ఇద్దరు స్నేహితుల మధ్య తప్పు అనే నేపథ్యంలో సాగే గమ్మత్తైన కథ, చాలా బాగుంటుంది. అది కూడా చూడండి, ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా. అండ్ అది ఫేస్బుక్లో అవైలబుల్లో ఉంది. సమీర్ వన్ అనే ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. అందులో మీరు అవైలబుల్, మీరు హాయిగా చూసుకోవచ్చు సినిమాని. అండ్ నెక్స్ట్ ఇక W3 కూడా తేవాలి, ఈ పాటికి వచ్చి ఉండాలి. సో ఒక షెడ్యూల్లో 15% షూటింగ్ కంప్లీట్ అయింది, ఇంకా ఉంది, అంటే డేట్స్ కుదరలేదు, వాళ్ళు ఉండాలి కదా మన నదీం వీళ్ళందరూ. సో కొన్ని ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ అది కూడా ఈ దసరాకి కంప్లీట్ చేసి మీ ముందు ఉంచుతాను W3 కూడా. నెక్స్ట్ సో ఇక ముందు కూడా మీకు ఎన్నో విభిన్నమైన కథలతో మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నన్ను ఎంకరేజ్ చేయండి చాలు, ఓకే? మిమ్మల్ని మస్తుగా ఎంటర్టైన్ చేస్తాను నేను, ఆ హామీ నేను ఇస్తున్నాను, ఓకేనా? అండ్ ఇంకోసారి నా 8 ఏళ్ల కెరియర్లో ఇప్పుడు దాదాపు మామ మిర్చి నుంచి మొదలు పెడితే ఇప్పటికి దాదాపు 15 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అన్నీ బాగా ఆదరించారు. అందరికీ మళ్ళీ ఇంకొకసారి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ రై బావా ఇంతటి సక్సెస్ అయినందుకు అది కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ మళ్ళీ ఒకసారి దానికి కూడా స్పెషల్గా రై బావా టీం నుంచి, మా అఫ్రోజాన్ తరఫు నుంచి కూడా నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను చేసిన వాటిలో నాకు నచ్చిన కథలు ఏంటంటే రెక్కల పక్షులు, అదొకటి, దాన్ని ఎప్పుడు మర్చిపోలేను. దాన్ని సమాజంలో ఒకరు వచ్చి నాకు హెల్ప్ చేస్తారని మనం ఎదురు చూసేంత స్థాయికి ఉండకూడదు మన సమాజం, ఓకేనా? ఒక మనిషి ఇంకో మనిషి వచ్చి సాయం చేస్తాడని ఎదురు చూసేంత స్థాయికి దిగజారకూడదు అనే అంశంతో చేసుకున్న కథ అది రెక్కల పక్షులు. దాన్ని చాలా బాగా ఆదరించారు. ఇంకా చూడండి వాడు చాలా బాగుంటుంది, చూడాల్సిన సినిమా అది, ఓకే? అండ్ నెక్స్ట్ విద్యా సమాజ్, ఇది కూడా మీకు ఎప్పుడు చెప్తున్నాను, ఇది షార్ట్ ఫిల్మ్ లాగా చూడమండి. దేశం క్లీన్గా ఉండాలంటే స్వచ్ఛ భారత్, ఓకేనా? కానీ దేశం క్లీన్గా ఉంటే సరిపోద్దా, మనుషులు కూడా క్లీన్గా ఉండాలి. ఐ మీన్ మానవత్వం, సమాజం కూడా క్లీన్గా ఉండాలి. సో సమాజం బాగుండాలంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవ్వాలి. సో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఇంకా బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలించుకోవాలి. మనం చుట్టూ ఎంతోమంది మన బాల కార్మికులు కనిపిస్తుంటారు, కానీ మనం చూసి చూడనట్టుగా వదిలేస్తుంటాం. సో అలా కనిపిస్తే మీరు మీ వంతుగా దేశ సేవ చాలా చేసినట్టే, అక్కడ నేను చెప్తున్నాను. అలా చూసి వదిలేకుండా తీసుకెళ్ళి మీరైతే ఒక స్కూల్లో జాయిన్ చేయండి చాలు, ఓకేనా? సో దీంతో మీరు ఎంతో దేశ సేవ చేసిన వాళ్ళు అవుతారు, ఓకేనా? సో ఆ లోగో కూడా మీకు చూపిస్తాను, విద్యా సమాజ్, చూడండి. దాన్ని కూడా చాలా బాగా ఆదరించాలి మీరు, చూడాల్సిన సినిమా. కొన్ని ఎంటర్టైన్ చేస్తే, కొన్ని థ్రిల్లింగ్ చేస్తాయి. సో మంచి సినిమాలు అప్పుడప్పుడే వస్తే వాటిని ఆదరించుకోవాలి మనం, అర్థమైందా? సో ఆ లోగో వచ్చేసి ఇది. సో ఇది విద్యా సమాజ్ లోగో. చూడండి ఈ సినిమా, ఈ షార్ట్ ఫిల్మ్ చూడండి, చాలా బాగుంటుంది బాల కార్మిక వ్యవస్థ గురించి. అండ్ నెక్స్ట్ ఒక మహాయజ్ఞంగా నేను మొదలుపెట్టాను, ఇది విద్యా సమాజ్. అంటే బాల కార్మిక వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాలి, సమాజం బాగుండాలంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ విద్యా సమాజ్. దీన్ని కూడా మీరు ఆదరించండి, ఓకేనా? ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను, చూడండి తప్పకుండా విద్యా సమాజ్ కూడా చూడండి, ఆదరించండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎవ్రీ ఇండియన్ చూడాల్సిన షార్ట్ ఫిల్మ్ విద్యా సమాజ్, నేను ఎప్పటికీ చెప్తాను, చూడండి, ఓకేనా? అండ్ ఈ మధ్యగా మా గురుగారు పూరి జగన్నాథ్ గారు టెంపర్ లేచిపోయింది. అండ్ నెక్స్ట్ భారతదేశం గర్వించదగ్గ చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని మనకు అందించిన రాజమౌళి గారికి మనం స్పెషల్గా మనమే థ్యాంక్స్ చెప్పుకోవాలి. రాజమౌళి గారు మంచి చిత్రాన్ని ఇచ్చారు, మన భారతదేశ సినిమా ఘనతని ప్రపంచానికి చాటి చెప్పారు. సో కంగ్రాచులేషన్ సార్. ఇంకా 2 కూడా మేము వెయిట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ నెక్స్ట్ ఈ మధ్య వచ్చిన చిన్న సినిమాలు కూడా చాలా బాగా హిట్ అవుతుంది. సినిమా చూపిస్తామా కానీ మా మారుతి అన్న భలే మగాడివే, చాలా ఎంటర్టైన్మెంట్ పిక్చర్ అది కూడా. అండ్ వీటితో పాటు శ్రీమంతుడు మహేష్ బాబు గారు
కొరటాల శివ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. ఊరు దత్తత ఒక మంచి సామాజిక అంశాన్ని కమర్షియల్ హంగులతో మంచిగా చెప్పారు. అది కూడా చాలా బాగా ఆదరించారు మీరు. ఇలాంటి మంచి సినిమాలు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సో మహేష్ బాబు గారికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మంచి హిట్ వచ్చింది. సో హిట్ కాకపోయినా ఒక మంచి సినిమా ఇచ్చారు మీరు. జనానికి ఒక మంచి మాటని, ఒక మెసేజ్ని కూడా ఇచ్చారు. సో ఇలాంటి మంచి చిత్రాలు కూడా మీరు చేయాలి సార్. ఇంకా నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు అందరూ. నేను బాగా ఎదురు చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ అది కూడా మంచి సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అది కూడా అండ్ టోటల్ టీమ్ పవన్ అన్న అండ్ బాబీ అన్న అందరికీ టోటల్ ఎంటర్ టీమ్ ఆఫ్ సర్దార్ గబ్బర్ సింగ్కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచిగా చేయండి సినిమాని. కొట్టాలి గబ్బర్ సింగ్ అది సర్దార్ గబ్బర్ సింగ్. అండ్ నెక్స్ట్ ఇక ఈ మధ్య ఈ దసరాకి మాట్లాడుకుంటే మనం ఈ దసరాకి రిలీజ్ అవుతున్న సినిమాలు అఖిల్, మన అఖిల్ కుటుంబం నుంచి ఇంకొక యువ హీరో వచ్చేస్తున్నాడు. సో అఖిల్ ఆల్ ది బెస్ట్. నీకు మంచి సక్సెస్ రావాలి, ఒక మంచి పెద్ద స్టార్ అవ్వాలి నువ్వు. ఓకే. నాగార్జున గారు మీరేం కంగారు పడకండి, అఖిల్ కుమ్మేస్తాడు అంతే. అండ్ నెక్స్ట్ వి వినాయక్ గారు ఈ అఖిల్ సినిమాని చాలా కమర్షియల్ ఎంటర్టైనర్గా అండ్ నాగార్జున గారు కూడా ఒక మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేస్తున్నారండి ఇంట్రడ్యూస్ చేయడంలో. అండ్ కమర్షియల్ మాస్ ఇమేజ్ని ఇవ్వడంలో మాత్రం వి వినాయక్ గారిది ప్రత్యేక శైలి అండి. అండ్ మా వి వినాయక్ గారికి కూడా నేను ఆల్ ది బెస్ట్. వినాయక్ గారు మీకు తప్పకుండా హిట్ ఇస్తారు. అఖిల్గా కాదు, మాకు మంచి ఎంటర్టైనర్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఈ అఖిల్ చిత్రాన్ని నిర్మించిన మన హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్ నితిన్, హీరోగా మంచిగా ఎంటర్టైన్ చేసావన్నా. అండ్ ప్రొడ్యూసర్గా కూడా, ప్రొడ్యూసర్ అంటే మా విషయం కదన్నా. సో ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదన్న, అర్థమైందా? దర్శకుడు ఉన్న హీరోని ఎవరున్నా ప్రొడ్యూసర్ ఉండాలన్న. సో అర్థమైందా? నీకు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా నువ్వు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్గా కూడా ఇలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయన్నా. మంచి మంచి ఇలా స్టార్ హీరోస్నే కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళతో కూడా సినిమాలు నిర్మించి మంచి కథలు ఎంచుకొని మంచి కొత్త దర్శకులు అందరికీ కాస్త అవకాశం ఇవ్వండి అన్న. ఓకే. అండ్ నెక్స్ట్ దసరాకి రాబోతున్న చిత్రాలు మనం చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే ఇంకా బ్రూస్లీ 16వ తారీఖు రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈ చిత్రం మీద కూడా చాలా ఉత్కంఠ ఉంది. ఎందుకంటే చిరంజీవి, మా మెగాస్టార్ చిరంజీవి గారు 150 చిత్రం ఎప్పుడా అనుకుంటుంటే సడన్ గా నిజంగా షాక్ ఇచ్చేశారు. మన రామ్ చరణ్ తేజ్ సినిమాతోనే రీఎంట్రీ ఇచ్చేస్తున్నట్టే ఈ సినిమాతో, బ్రూస్లీతో. అండ్ ఈ సినిమాని ఎంతో కమర్షియల్ ఎంటర్టైనర్గా అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో మంచిగా కోన వెంకట్ గారు, గోపిమోహన్ని, శ్రీనివాట్ల కలయికలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఈ సినిమా ఆ గ్యాప్ని భర్తీ చేస్తాను అనుకుంటున్నాను. సో ఈ చిత్రం కూడా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా యూనిట్ కూడా ఆల్ ది బెస్ట్. బ్రూస్లీ టీమ్ టోటల్ మెగాస్టార్ చిరంజీవి గారికి సార్ మేము వెయిట్ చేస్తున్నాం చాలా, ఎప్పుడెప్పుడు చూడాలని మిమ్మల్ని తెర మీద. అండ్ రామ్ చరణ్ అన్నయ్య నీకు కూడా మంచి బ్రేక్ రావాలి ఈ మూవీతో. అండ్ శ్రీనివాట్ల గారు మీరు మళ్ళీ ఫామ్లోకి వస్తారు, మళ్ళీ మంచి మంచి ఎంటర్టైనర్ ఇస్తారు మాకు. అండ్ అందరికీ బ్రూస్లీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో ఇదండి నా షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. అండ్ మన టాలీవుడ్లో ఈ మధ్య చిత్రాల గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇలాగే నన్ను కూడా ఆదరించండి, నన్ను ఎంకరేజ్ చేయండి చాలు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే హామీ నేను ఇస్తున్నాను. ఓకేనా? నేను మీ సమీర్ వాడిని, ఎప్పుడు మీ వాడినే. అండ్ నెక్స్ట్ ఒక ప్రేక్షకుడు తాను సినిమా తీస్తే ఎలా ఫీల్ అవుతాడో నేను సినిమా తీస్తే మీరు అలా ఫీల్ అవుతారు. సో కామన్ ఆడియన్స్తో నేను సినిమా తీస్తాను. ఓకేనా? సో మీరే సినిమా తీస్తారండి, సమీర్ వాడిని పక్కన పెట్టండి. మీరు సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇక నేనే. సో నేను మీ వాడిని, నేను టోటల్ ఆడియన్స్ డైరెక్టర్. ఓకేనా? ఓకే అండి. ఇంతసేపు సోది కొద్దిసేపు మాట్లాడుతాను, బాగానే మాట్లాడాను. సో ఏమనుకోవండి. అండ్ ఇంకోసారి నా షార్ట్ ఫిల్మ్స్ ఇంత బాగా ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఇలాగే ఆదరిస్తుండండి. అండ్ ఓకే అండి, మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ దసరా. ఓకే, బాయ్.